ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక రోజు దేవుని యొక్క సన్నిధానములో ఉదయకాల సమయంలో అనుదిన ఆధ్యాత్మిక ఆహారం అనేటువంటి వాక్య సందేశాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఉదయకాలం చక్కటి వాక్యాల ద్వారా మీ జీవితాలు బాగు చేసుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీరును మేమును కలిసి మహోన్నతుడైన దేవుణ్ణి ఇంకా మహిమపరచాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా మరొక వాక్య భాగాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. కష్ట సమయంలో కూడా దేవునిపై ఆధారపడటం ఎలాగా? మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనము దేవునిపై ఆధారపడతామా? దేవుని మీద ఆధారపడాలి. దేవునిపై ఆధారపడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వాక్కుని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి మాట, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి మీ మీద పొర్లి పారవు, నీవు అగ్నిలో మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అనగా శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, వాటిలో మనము నిలబడగలగాలి, వాటిలో ధైర్యముతో ఉండగలగాలి. ఈ దినములలో క్రైస్తవ బిడ్డలు అనబడినటువంటి మనము, విశ్వాసులుగా ఉంటున్నటువంటి ప్రియ బిడ్డలైన అందరూ కూడా కష్ట సమయంలో ఇబ్బంది వచ్చినప్పుడు మనము స్థిరంగా నిలబడలేకపోతున్నాం. ఆ కష్ట సమయంలో దేవునిపై మనం ఆధారపడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? పూర్తిగా దేవుని మీద మనం ఆధారపడకపోవటమే, దేవుని మీద నమ్మకం ఉంచకపోవటమే. ఎందుకో తెలుసా? ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారమంటుంది. జలములు అనగా అనేకమైనటువంటి నిందలు నీకు రావచ్చు. అగ్నిలో నడిచినను ఆ అగ్ని నేను కాల్చజాలదని చెప్తుంది. అగ్ని లాంటి మాటలు, ఇదిగో కాల్చేటువంటి మాటలు, అయ్యో ఎన్నో మాటలు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని అనవచ్చు. కానీ వాటిని తట్టుకునేటువంటి కృప ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అదే చెప్తున్నాడు కదా, కష్ట సమయంలో బాధ కలిగినప్పుడు మనము దేవునిపై ఆధారపడాలి. ఎప్పుడైతే మనం ఆధారపడతామో కృప కలిగిన దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాగో తెలుసా? వాటికి తట్టుకునేటువంటి శక్తిని ప్రభు ఇస్తాడు. ఆ తరువాత దేవుడు వాక్యం చెప్తుంది కదా, నీవు అగ్నిలో పడి వెళ్ళినను అవి నిన్ను కాల్చజాలవు, నదులలో జలములలోనూ పడి వెళ్ళినప్పటికీ కూడా అవి నీ మీద పొర్లి పారవని వాక్యం చెప్తుంది. అంటే మన కష్టం వచ్చినప్పుడు దేవునికి దూరం కావటం కాదండి, బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టడం కాదండి. మన కష్టం ఉన్నప్పుడు, బాధ కలిగినప్పుడు ఎప్పుడైతే ప్రభు మనకిచ్చినటువంటి పరిశుద్ధ దేవాలయంలో లేదా నీవున్న స్థలములో ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రభుని అడగగలుగుతావో, ఆ కష్ట సమయంలో దేవునికి నువ్వు చెప్పుకుంటావో, ఆ కష్టాన్ని, నీకున్న దుఃఖాన్ని, నీకున్న వేదనని ఎప్పుడైతే ప్రభు వద్ద నువ్వు చెప్పగలుగుతావో, విన్న ప్రభు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించే గొప్ప దేవుడే నేను ప్రకటించే, మనం ఆరాధించే నజరేయుడైన యేసయ్య. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము కష్ట సమయంలో కూడా నిలబడటం నేర్చుకోవాలి. కష్ట సమయంలో కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కష్టం రాగానే దేవునికి వేరైపోవటం కాదు, ఇగో ఇబ్బంది కలగగానే దేవునికి మందిరానికి దూరం అవటం కాదండి. అది మర్చిపోవాలి. నేటి క్రైస్తవ బిడ్డలు నీ కష్ట సమయంలో మరెక్కువగా ప్రభుని స్తుతించగలిగినటువంటి అనుభవంలోనికి రావాలి. నీ ఇరుకులలో, నీ ఇబ్బందులలో కూడా ప్రభుని మరెక్కువగా కొనియాడేటువంటి తత్వం నీకు రావాలి. దేవునిపై ఆధారపడటం నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఆధారపడతావో నా దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. కృప కలిగిన దేవుడు నీకు దూరంగా ఉండడండి. ఆయన ఎప్పుడు నీకు సమీపంగానే ఉంటున్నాడు, ఎప్పుడు నీకు దగ్గరగానే ఉంటున్నాడు, నిన్ను వెన్నంటే ఉంటున్నాడు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు కాదు, అది నీకు అర్థం కావట్లేదు కదా. నీకు అది అర్థం కావాలంటే నువ్వు దేవుని మీదనే ఆధారపడటం నేర్చుకో, దేవుని వైపు చూడటం నేర్చుకో. ఇదిగో ఆయనను అడగటం నేర్చుకో. ప్రభువా, ఇదిగో ఈ కష్ట సమయంలో, ప్రభువా ఈ ఇరుకులలో, నాయనా ఈ
ఇబ్బందులలో నువ్వు నాకు తోడుగా ఉండవా ప్రభువా, నన్ను కాపాడవా ప్రభువా, నాపై కనికరు చూపవా ప్రభు అని ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో తప్పకుండా కనికర సంపన్నుడైన దేవుడు, కృప కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభు నీ ప్రార్థనని, నీ కన్నిటిని నా ప్రభు నాట్యముగా మార్చునుగాక. చూడండి, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాం. కష్ట సమయంలో, ఇరుకులలో దేవునిపై ఆధారపడటం ఎలాగో ఒక్క మాట నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మన మందిరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తండ్రిని కోల్పోయి ఉన్నాడండి. ఎంత బాధ, ఎంత వేదన. అయ్యో మాకేదో చేస్తాడనుకున్నటువంటి తండ్రి, అయ్యో మమ్మల్ని ఎంతో పెద్దగా, మమ్మల్ని పెద్ద దిక్కుగా ఉండి మమ్మల్ని ఆదుకుంటాడు, మా కుటుంబానికి పెద్ద దిక్కు అనుకున్నటువంటి ఆ పెద్ద తండ్రిగా ఉన్న, తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అనుకోని సంఘటనలో ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు. ఆ కుటుంబం ఎంత వేదన, ఎంత బాధ, ఎంత కష్టం, దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ కష్ట సమయంలో కూడా, ఆ యొక్క దుఃఖ సమయంలో కూడా దేవుని మరవక, దేవుణ్ణి విడవక, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృపలను తలంచుకుంటూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ వారి బాధని, వారి వేదనని, వారి కన్నిటిని తుడిచివేసుకొని ప్రభువులో నిలబడటానికి వారు ఇష్టపడి ఉన్నారు. ఇది బాధ కలిగింది కదా, మా తండ్రి దేవుని నమ్ముకున్నవాడే కదా, నా తండ్రి మంచి సింగర్ కదా, అయినా దేవుడు ఎందుకు తీసుకున్నాడు అనేటువంటి ఆ ఆలోచన వారి దృష్టికి రాకుండా దేవునిపై ఆధారపడటం నేర్చుకున్నారు, దేవుని చిత్తంలో ఉండటం నేర్చుకున్నారు. ఈరోజు దేవుని మందిరంలో ఒక ఘనమైన పాత్రగా ఆ కుమారుడు వాడబడుతున్నాడు. నిజమే కదా, దేవునికి ఎంత మహిమ. మనం కృంగిపోకూడదండి, మనం దిగజారిపోకూడదండి. ఏదో కష్టం రాగానే, ఏదో బాధ కలగగానే మనం ఎప్పుడూ దేవుని మందిరానికి దూరం అవ్వకూడదు, దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు. దేవుని చిత్తంలోనే ఉండాలి, దేవుని కృపలోనే ఎదగాలి. దేవునిపై ఆధారపడటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో నీ జీవితంలో నా ప్రభు గొప్ప మేలుడు చేయాలని ఉద్దేశిస్తున్నాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? దేవునిపై ఆధారపడటం నేర్చుకో. దేవునిపై ఇదిగో దేవునిలో ఉండటం నేర్చుకో. దేవుని మందిరంలో కట్టడం నేర్చుకో. ప్రార్థనలో మోకరించడం నేర్చుకో. ప్రార్థనలో అందరితో కలిసి, పరిశుద్ధులతో కలిసి ప్రార్థించడం నేర్చుకో. తప్పకుండా నా దేవుడు, మన దేవుడు, మనందరి దేవుడు నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, మనందరి జీవితాల్లో గొప్ప మేలులు చేసి, ఇదిగో కష్ట సమయంలో ఎలా బ్రతకాలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎలాగ బయటికి రావాలో, అప్పుల సమస్యల నుంచి ఎలాగ బయటికి రావాలో ప్రభువే, ప్రభువే నీ కష్టాన్ని చూసిన దేవుడు, నీ ప్రార్థనను చూసిన దేవుడు, నీ ప్రార్థన విన్న దేవుడు ఒక దినాన నీకు ప్రతిఫలం ఇచ్చి తన హస్తాల చాటున నిన్ను భద్రపరిచి మరొక ఉన్నతమైన స్థితిలో ఆ ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఉంచి నిండారులుగా దీవించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.